పోరాటం నీ చేతుల్లో ఉండొద్దు, దేవుని చేతుల్లో ఉండాలి. యుద్ధం నువ్వు చేయొద్దు, దేవుడు యుద్ధ శూరుడై నీ ముందు నిలబడాలి. ఎప్పుడైతే యుద్ధము నువ్వు చేస్తావో ఓడిపోతావు. అంటే మన బలము మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే నీవు దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. రెండవది సూటిగా చెప్పాలంటే నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడాలి. మూడవదిగా క్లియర్గా నీకు అర్థంగా చెప్తున్నాను, నీ నోట ఎప్పుడు ప్రార్థన ఆరాధన తప్ప వేరేది ఏది ఉండదు. ఈ మూడు కనుక నువ్వు ఎప్పుడైతే చేస్తావో అపవాది శీఘ్రముగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, వాని తల నువ్వు శీఘ్రంగా తొక్కొచ్చు. వాడు దేన్ని పట్టుకొనైతే నేను బలహీనపరచాలనుకుంటున్నాడో వాటిని జయించాలంటే వాని చేతిలోకి మనం వెళ్ళొద్దు, వాడు మన కాళ్ళ దగ్గరికి రావాలి. అది ఎప్పుడు సాధ్యము అంటే నీ శక్తి కాదు, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడ్డప్పుడు. దేవుని శక్తి ఎప్పుడు నీలోకి వస్తుందంటే నువ్వు స్తుతించడం, ఆరాధించడం ద్వారా, నువ్వు ఆయన మహిమపరచడం ద్వారా ఎరికో గోడలు సైతం కూలిపోతాయి. శత్రు సైన్యము నిన్ను చూడగానే పారిపోతారు. కారణం ఏంటంటే స్తుతి నీకు బలాన్ని ఇస్తుంది, స్తుతి నీకు శక్తిని ఇస్తుంది, ఆరాధన బలవంతుడుగా ధైర్యవంతుడుగా నేను నిలబెడుతుంది.